మంచువారి ఫ్యామిలీ వార్ మరింత ముదురుతోంది. ఇప్పటికే ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. ఇరు వర్గాలపై పోలీసులు కేసులు కూడా నమోదు చేశారు. తిరుపతిలో మోహన్ బాబు యూనివర్సిటీకి మంచు మనోజ్ దంపతులు వెళ్లగా మరోసారి వివాదం మొదలైంది. మంచు మనోజ్ తన భార్య మౌనికా రెడ్డితో కలిసి తాత నానమ్మకు నివాళులు అర్పించేందుకు రంగంపేటలోని మోహన్ బాబు యూనివర్సిటీకి వెళ్లారు. అయితే లోపలికి వెళ్లకుండా సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో మనోజ్ అనుచరులు గేటు పైకెక్కి లోనికి దూసుకెళ్లారు. దీంతో పరిస్థితి మరోసారి ఉద్రిక్తతకు దారితీసింది. గత నెలలో తలెత్తిన వివాదం మరొకముందే మరోసారి గొడవ మొదలైంది. తాజాగా ఈ వివాదం తర్వాత మంచు విష్ణు, మంచు మనోజ్ సోషల్ మీడియా వేదికగా వార్ మొదలైంది. మొదట మంచు విష్ణు ట్వీట్ తన తండ్రి రౌడీ సినిమాలో డైలాగ్ను షేర్ చేస్తూ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. సింహం అవ్వాలని ప్రతి కుక్కకి ఉంటుంది, కానీ వీధిలో మొరగడానికి, అడవిలో గర్జించడానికి ఉన్న తేడా కనీసం వచ్చే జన్మలోనైనా తెలుసుకుంటావన్న ఆశ అనే డైలాగ్ను పోస్ట్ చేశారు. దీనికి అదే స్టైల్లో మంచు మనోజ్ కౌంటర్ ఇచ్చారు. కన్నప్ప సినిమాలో కృష్ణంరాజులా అవ్వాలని ప్రతి ఫ్రాడ్ కుక్కకి ఉంటుంది, ఈ విషయం నువ్వు ఇదే జన్మలో తెలుసుకుంటావు అంటూ కృష్ణంరాజు సినిమాల పోస్టర్లను పంచుకున్నారు. ఇండైరెక్ట్ గా మంచు విష్ణు తెరకెక్కిస్తున్న కన్నప్ప మూవీని మంచు మనోజ్ టార్గెట్ చేశారు. దీంతో సోషల్ మీడియాలో అన్నదమ్ముల వార్ మరోసారి హాట్ టాపిక్ గా మారింది.